शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరం జూలై మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా జూలై మాసంలో ధనుస్సు రాశి వారికి సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ప్రారంభంలో పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు, తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. ఇక బుధుడు అష్టమ భాగ్యస్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రారంభంలో ప్రతికూలంగా ఉన్నాడు, తదనంతరం అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆలోచించినట్టయితే మొత్తం మీద ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి శనీశ్వరుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగానే సంచరిస్తున్నాయి. కనుక సామాన్య ఫలితమే ఉంటుంది. ఈ మాసంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది. పాత పనులపై మనస్సు నిలపండి. వైషమ్యాలు కలహాలలోకి తలదూర్చకుండా ఉండడం మంచిది. ఇక 3-4 వారాలలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా అష్టమ స్థానంలోకి సూర్యుడు ప్రవేశించడం మూలకంగా 16వ తారీఖు తర్వాత పనులలో ఇబ్బందులు, పనిభారం పెరగడం మూలకంగా అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మటుకు అందుతాయి. బంధువులు, స్నేహితులు, ఆత్మీయులతో సహకారం లభిస్తుంది. బాగానే ఉంటారు. పనులు నెరవేరుతాయి. 1-2 వారాలలో వ్యాపారస్తులకు అనుకూలం. అంటే మొదటి 2 వారాలలో వ్యాపారము బాగా కొనసాగుతుంది, సంతృప్తిగా ఉంటారు. క్రయ విక్రయాలు అనుకున్న మేర జరుగుతుంటాయి. 3-4 వారాలలో మట్టుకు కొంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే 3-4 వారాలలో కొంత వ్యాపారం స్తబ్దంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ పనులు జరుగుతాయి, తృప్తిగానే ఉంటారు. ఇక ఆర్థిక పరిస్థితి మట్టుకు నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా ఎదుగుదల లేకపోయినప్పటికీ నిలకడగా ఉంటుంది. రాబడి వచ్చేది కంటిన్యూస్గా వస్తుంటుంది. కాబట్టి నిలకడగానే ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఈ మాసంలో కనబడట్లేదు. రావాల్సినటువంటి డబ్బు మట్టుకు చేతికి అందుతుంది. శ్రమాధికంతో పనులు పూర్తి అవుతాయి. మామూలు ఎఫర్ట్స్ కాకుండా మీరు డబుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. మామూలు పనికి కూడాను రెట్టింపుతో మీరు శ్రమించాలి. అప్పుడే మీకు ఫలితం అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది. ప్రారంభించిన పనులలో ఆలస్యం కూడాను గోచరిస్తుంది. కాబట్టి ప్రణాళిక వేసుకొని సాధ్యాసాధ్యాలను బాగా బేరీజు వేసుకొని పనులు ప్రారంభించండి.
ఆలస్యము లేకుండా ఉంటుంది. ఇక విద్యార్థులు మట్టుకు శ్రమించాలి. విద్యార్థులు శ్రమిస్తే ఫలితం అనేటువంటిది మీ చేతిలో ఉంటుంది. శ్రమించినట్టయితే వృధా కాలయాపన అవుతుంది, అనుకున్నవి మీరు సాధించలేరు. కనుక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి విద్యార్థులు. ఈ మాసంలో మీకు అనుకున్న ఫలితాలు ఉంటాయి. అయితే ఉన్నత విద్యకు మట్టుకు అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉంది కనుక మీరు ప్రయత్నించినట్టయితే తప్పకుండా ఫలిస్తుంది. ప్రయత్నాలను కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. నిరంతరం చదువు పైన ధ్యాస ఉంచండి, ప్రయత్నం చేయండి, తప్పకుండా ఫలిస్తుంది. ప్రయాణాల మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి, దాన్ని కొంచెం తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా అవసరం మేరకే ప్రయాణాలు చేయండి. ఇక వృధా ఆలోచనలతో కాలయాపన చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఆలోచనలను ఎక్కువగా ఆలోచించకుండా, అంటే ఆలోచించడం మంచిదే, కానీ ఎంత మేరకు ఆలోచించాలనో అంతవరకే ఆలోచించండి. ఆలోచించినటువంటి విషయాన్ని అమలు చేయండి. ఆలోచనకు కార్యనిర్వహణకు అంటే ఇంప్లిమెంటేషన్కి గ్యాప్ ఎక్కువ ఉన్నట్టయితే మనిషి లోపల అధైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఆలోచన రాగానే ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీకు మంచి ఆలోచన అనేటువంటిది ఒకవేళ మనసు ప్రేరేపించినట్టయితే తప్పకుండా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ని పక్కన పెట్టినారనుకోండి, వృధా మళ్ళీ మీకు ఒక డిప్రెషన్ అనేది డెవలప్ అవుతుంది. అది రాకుండా చూసుకోండి. ఇకపోతే చేసేటువంటి పనులపై 100% మనస్సు నిలపండి. మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే తప్పకుండా మీకు ఫలితాలు అందుతాయి. ఇక వృత్తిపరంగా సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి లోపల కాంపిటీషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషనల్స్కి కాంపిటీటర్స్తో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మీరు సాల్వ్ చేసుకుంటూ ఉండడము, లేదా సమాజానికి మనము ఏ విధంగా ఉపయోగపడతాము అనేటువంటి వాటిపైన మీరు మనస్సు నిలిపి దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళడం మూలకంగా మీకు అవి తగ్గుతుంటాయి. ఇక పూర్వం నుండి ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి, పరిష్కారం వైపుకి వెళ్తుంటారు. అంటే ఒకే మాటను పట్టుకొని కూర్చోకుండా ఏదో రకంగా మనం సాల్వ్ చేసుకోవాలనేటువంటి మనస్తత్వము మీ లోపల, అన్నదమ్ములతో అందరి లోపల కూడాను వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు చాలా మట్టుకు పరిష్కరింపబడతాయి. పెద్దల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. కుటుంబంలో అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అయితే ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో. దాని తర్వాత సర్దుకుంటుంది. ఇక ముఖ్యంగా ఈ మాసంలో ధనుస్సు రాశి వారు, సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు కనుక సూర్యనారాయణుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. ఇక గురువు షష్ఠమ స్థానంలో ఉన్నాడు. గురు ప్రీత్యర్థమై మొట్టమొదలు మీరు తల్లిదండ్రులను సేవించండి, సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించడం మూలకంగా గురుగ్రహము యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. వారి యొక్క యోగక్షేమాలు చూసుకోండి, సపర్యలు చేయండి. అవసరమైతే
దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయండి. ఇక రాహువు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు కనుక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం వెళితే మంచిదే. ప్రతినిత్యం కూడాను అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారి సన్నిధిలో కూర్చుని లలితా సహస్రనామాలు పారాయణం చేయండి. తద్వారా మీకు రాహు కేతువు శనేశ్వరుడు సూర్యుడు అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారం మీకు లభిస్తుంది. కాబట్టి అమ్మవారి దేవాలయంలో కూర్చొని స్తోత్ర పారాయణం చేయండి. ఒకవేళ అక్కడ కూర్చొని మీకు చేసే సమయం లేనట్టయితే ఇంటి లోపలైనా కూడాను కూర్చొని ప్రతినిత్యం కూడాను లలితా సహస్రనామాలు పారాయణం చేయండి. తద్వారా మీకు అన్నీ కూడాను శుభాలు జరుగుతాయి. ఈ విధంగా మీరు పరిహారాలను ఫాలో కండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.